రామనుయ్యా ఏం రాత రాజిండు దేవుడు నాయనా నాయనా కోపం తక్కువ వేసుకోరా విద్యలు బాగా బలిచినాయి తల్లి తల్లి ఇక్కడ అక్కడ నిలవాడు నిలవాడు అన్న అయితే చింతపండు చేస్తా 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 ఇలా కింది దిగే కిందికి దిగే దిగే నడు బిడ్డ నడు నికాల మొక్కలు నికాల మొక్తా మొక్తావు నేను మొక్కను నికాల మొక్తా మొక్కు 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 మొక్కుతున్న బిడ్డ నేను మొక్తా ఎవరిని ఏమన్నాను మళ్ళా ఇంట్లో ఏమన్నా లొల్లి హలో హలో ఎలా బా ఏం బా ఏం చేస్తున్నావు నేను ఏం చేస్తాను ఆడ తిరుగుతాం ఉలిగా తిరుగుతాం తింటున్నాం పంచుతున్నా ఆట ఆడుతున్నాడు కదా మీ ఆట ఆడుతున్నాము ఆట నేర్చున్నాం ఆట ఏం ఆట ఆడుతున్నారు మరి కదా ఆడ ఏం వేషం కట్టినావు నేనా మోటారెడ్డి నువ్వేం వేషం కట్టావు నేనా నేను పాకనాట రెడ్డిది కట్టినా ఒక్క వేషం కట్టలేను నేను ఆదిరెడ్డిది కట్టినా నీలమ్మది కట్టినా వన్నెలక్కమ్మది కట్టినా అన్ని కట్టినా నేను ఏమైందయ్యా పిల్లని సాగదోలవా పిల్ల పోదా పిల్లని ఇంట్లోనే పెట్టుకుంటావా ఆడ చాలా పని ఉండదంట ఓ ఉల్లిగడ్డ కావాలన్నా ఆలుగడ్డ కావాలన్నా టమాటాలు కావాలన్నా మంచి కావాలన్నా చెండు కావాలి ఏమి సరిచుకోవా ఎలా కంటే పనిచేరు పడలేదు పిల్ల మరాజు కాడ కూర్చుంటుంది కొడుకులు తెచ్చి పెడతారు మింగుతారు కళ్ళు తాగుతాడు మన బాపని పిల్లలాగా తిరుగుతావు అయితే మరి ఎట్లా చేయమంటాడు ఎట్లా చేయమంటాడు ఏంటి తోలిమంటావా సాగమంటారా సాగ తోలుతాము మరి బాబా మాటలు గురించి మాట్లాడుకోవద్దా ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మల్లనాడా ఏ మాట మల్లనాడా అంటే మల్లికార్జున ఆటనా నాట మల్ల అంటే నాకేం మల్లికార్జున ఆటనా పాట పాడు చూద్దాము మల్లికార్జున ఆటలు వస్తుంది ఈయనకు వస్తా అయ్యా వస్తుంది ఏమొస్తుంది సోకు మీద వాడతాడు పాడు చూద్దాము చారు సుందర కరుడవని అది వాడదు ఏం పాడతారు ఏం పాడతాడు తెల్లని మల్లెల పూలవనంబులవో ముద్దుల భ్రమరాంబా తెల్లని మల్లెవనంబు ఓ ముద్దుల భ్రమరాంబా తెల్లని మల్లెల పూలవనంబులవో ముద్దుల భ్రమరాంబా తెల్లని మల్లెవనంబులవో ముద్దుల భ్రమరాంబా సగసకు సేకొనువో సామి మల్లయ్య సంతకు రావో సామి మలయ్యో సరసకు సేకొనువో సామి మల్లయ్య సామి మల్లయ్యో సామి మల్లయ్య సామి మల్లయ్య సంత సంబున సింతరులేగేవో సామి మల్లయ్య సంత సంబున సింతరులేగేవో సామి మల్లయ్యో మాపు కలిసితే రేపేసు పతివో ముద్దుల భ్రమరాంబ మాపు కలిసితే రేపేసు పతినమో ముద్దుల భ్రమరాంబ సోమవారము ఓపిక రోజు ఓ ముద్దుల భ్రమరాంబ సోమవారము ఓపిక రోజు ముద్దుల భ్రమరాంబ మాపు కలిసితే రేపేసు పతివో ముద్దుల భ్రమరాంబ మాపు గడిచితే రేపేసు పతివో ముద్దుల భ్రమరాంబ నా ముద్దుల భ్రమరాంబ ముద్దుల భ్రమరాంబ సంత సమాయ సరసకు చేకొనువో సామి మల్లయ్య సంతకు సాయే సరసము చేరువో సామి మల్లయ్యో సామి మల్లయ్య సామి మల్లయ్యో నా సామి మల్లయ్య సామి మల్లయ్యో అన్నా ఎల్లన్నా నీ తాను ఇంతుండదంట నేను కలర్ కూడా అనుకోలేదు అన్నా నా ఇటు పక్కనే పెట్టుకొని అన్నా ఎల్లా అన్నా
మాటలు ఏమో తత్తపత్త అంటావు. ఇంత మంచి పాట పాడుతున్నావు ఎలా? నేనా అన్ని ఉన్నాయి ఇలా మొత్తం ఉన్నాయి. నా మోహన్కి ఒకట్లేదు ఇంట్లో లేవు మర్చిపోయాడు జ్ఞాపకం ఆడిని పాడాడు కానీ మర్చిపోయాడు. నా శంక్షన్ పెట్టుకొని మర్చిపోయాడు. మా తమ్ముని కన్నా బాగా వాడవాను పాడతా కానీ జర బాగా మత్తి రాకుండా అయిన పిల్ల మనకు ఎట్లయినా జర నా మీద ఒక పాట పాడు బాగా. నీ బిడ్డ రాకముందు నా మీద ఒక పాట పాడు. నీ మిన్న బంగ్లాకు రంగే అంటాను వాడు. 1 రూపాయి ఇస్తావో పిల్ల 1 రూపాయి ఇస్తావు 1 రాయి కమ్మలిస్తా నువ్వు రావే పోరో నా బంగులకు రంగయ్య నువ్వు రావే పోరో నా బంగులకు రంగయ్య 1 రూపాయి కమ్మలల్లా నేను రాను పోరా నీ బంగులకు కల్లరయ్య నేను రాను బావో నీ బంగులకు కల్లరయ్య. ఓ పిల్ల కొమ్రి 2 రూపాయలు ఇస్తా 2 రాళ్ళ కమ్మలిస్తా నువ్వు రావే పోరో నా బంగులకు రంగులయ్య నువ్వు రావే పోరో నా బంగులకు రంగులయ్య. బావా ఓ పిల్ల ఆకు పత నాకు నీ ముఖము టీకుటాకు బొంబాయిల బొగము దాన్నవే తెలుగొల్లకు నా దుర్గా బొంబాయిల బొగము దాన్నవే తెలుగొల్లకు నా దుర్గా ఆకు పత రాకు నీ ముఖము టీకుటాకు ఆకు పత నాకు నీ ముఖము టీకుటాకు ఆకు పత నాకు నీ ముఖము టీకుటాకు బొంబాయిల బొగము దాన్నవే తెలుగొల్లకు నా దుర్గా. కొడుకు నేను గెలించట్లేడు బావా. ఎల్లాయా అన్న ఎల్లన్నా ఏం పాటలు పాడుతున్నావే? సోకు మీద వాడుతున్నావు. నాకు వచ్చేది వాడతా చెల్లి. నన్ను మీ బావని చూస్తే ఏమైనా పాటలు గుర్తొస్తున్నాయి? ఏం పాట గుర్తొస్తున్నా? ఏం పాటలా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి చేతురా దేవి మా మొగడు చిన్నవాడు ఆ తలంబ్రాలు చేసిన తల్లిదండ్రులకు తల్లిగాని నా ఉసురు. ఏమి చేతురా భగవతి గురుడా మొగడు చిన్నవాడు నా పెళ్లి చేసి నా పెద్దలకంతా తగులని నా ఉసురు. ఏమి చేతురా భగవతి గురుడా ఏమి చేతురా భగవతి గురుడా మొగడు చిన్నవాడు నా పెళ్లి చేసి నా పెద్దలకంతా తగులని నా ఉసురు. అందరి మొగళ్ళు మోటకు పోయి మోట ఆగొట్టొస్తే నా ముద్దుల్లా నా వయ్యారి నా బంగారి మొగడు మోటకు పోయి మొత్తల వండొచ్చే. అందరి మగళ్ళు సంతకు పోయి సంతా చేసుకొస్తే నా ముద్దుల్లా నా వయ్యారి నా బంగారి మొగడు సంతకు పోయి సందుల వండొచ్చే. నా వయ్యారి నా బంగారి మొగడు సంతకు పోయి సందుల వండొచ్చే. అందరి మొగలు అంగడి పోయి అంగులు తెస్తుంటే నా ముద్దుల పాడు పాడు పాడు. వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము. రొట్టాలు చేయమంటే వష్టాలు కాసింది రొట్టాలు చేయమంటే రొట్టాలు చేయమంటే వష్టాలు కాసింది. ఉట్టి మీద పెట్టుమంటే జుట్టు పట్టి తన్నింది ఉట్టి మీద పెట్టుమంటే జుట్టు పట్టి తన్నింది ఉట్టి మీద పెట్టుమంటే జుట్టు పట్టి తన్నింది. గండాకు వంది చూసి వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము. రొట్టాలు చేయమంటే వష్టాలు కాసింది రొట్టాలు చేయమంటే కాల్చింది రొట్టాలు చేయమంటే వష్టాలు కాసింది రొట్టాలు చెయ్యమంటే కాల్చింది. ఉట్టి మీద పెట్టుమంటే జుట్టు పట్టి తన్నింది ఉట్టి మీద పెట్టుమంటే జుట్టు పట్టి తన్నింది. వద్దొద్దు నాయన ఉట్టంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము. గండాకు ఓడి చూసి రెండింటిగా తన్నింది గండాకు పోయి చూసి రెండింటిగా తన్నింది గండాకు ఓడి చూసి రెండింటిగా తన్నింది గండాకు పోయి చూసి రెండింటిగా తన్నింది. వద్దొద్దు నాయన పెద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత పెళ్ళాము వద్దొద్దు నాయన ఎద్దంత. ఎవరురా నువ్వు
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నన్నేం సాగదల రావే ఎంత అవుతుంది టైం అమ్మా నేను మర్చిపోయింది ఎల్లన్న సలగుండా వద్దొద్దు నాయన అయ్యొద్దంత పెన్లాము రొట్టెలు చేయమంటే లొట్టాలు కాల్చిందంట నేను మర్చిపోయి మీ నాయనకి చెప్తానే ఉండే బిడ్డ ఏం చేస్తున్నా ఎల్లన్న సలగుండా పలకరి వా ఎల్లన్న నా బిడ్డను కొన్నామా ఎప్పుడు వెళ్ళి నిన్న వచ్చిన వచ్చి మరి ఉన్నావా ఏమంటున్నావు వెళ్ళాయా ఏమంటున్నావా ఏం వెళ్ళాయా ఏమంటున్నావు నీ బియ్యం ఏం పోయలే నా బిడ్డకి ఇంకా 3 బియ్యము 3 దొనలు 3 బియ్యము 3 దొనలు 7 పోసి 7 పోసి 3 బియ్యము 3 బియ్యము 3 బియ్యము 4 దొనలు ఏమంటున్నాడే 3 దాంచుల బియ్యము మన బిడ్డకు 3 దాంచుల బియ్యం 4 దాంచుల జొన్నలు కలిపి ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు కందిపాపు పెసరపాపు అంతేసి పంపి ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు పప్పులేసే సారిపాయ మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు మిరపకాయ ఉల్లిగడ్డ చింతపండు కాదమ్మా నేను పోతా నాకు చీకటి అవుతుంది నాకు అన్ని ఇచ్చి పంపి అమ్మ చీకటి అన్నేమితు బిడ్డ చదివిన వాలేదయ్యా మెక్కమ్మేలినాడు అతడు పిల్ల సాగదోరవా పిల్లను వాళ్ళ మామ ముసలోడు బస్ స్టాండ్లకు పోయి ఏం పని చేస్తాడు బస్ స్టాండ్లో ఒక మార్క తింటారు గాడి అదే అలా పాప చేస్తాడు బస్ స్టాండ్ లా టిక్కెట్లు కొడతాడు టిక్కెట్లు కొట్టిన పైసలు తీసుకొని వచ్చినాక అలా చీకటి కాదు సాగదోలాలి కదా మీ అత్త తెస్తున్నది అంగల్లా గట్లే తెస్తుంది వేసినట్టు పాటలు నేర్చుకోమని వెళ్ళలేక తొలకపోతా కూర్చోబెట్టు చదివినవా అన్ని గిన్నె పట్టిస్తా ఏంటంటదేమో మీ నాయన చూడు ఏంటి అంటాడు ఏమో పిల్లకు ఉల్లిగడ్డ అలమేలుగడ్డ బియ్యము జొన్నలు కందులు సామలు సజ్జలు తైదలు ఇవన్నీ పోయేవా ఎక్కడివి ఆయన పోస్తాడు ఎక్కడ నీ ఒక ఉన్నక బిడ్డకు బండ్లు కట్టవా అమ్మ బాబాయ్ నాకు ఇంకా 4 అక్కజల్లు అని అవే ఉన్నారు ఉండారు మీ చెల్లెలు వచ్చగా నిన్న వచ్చింది కదా ఎన్ని మూటలు కాంపి ఎన్ని సంచులు వేసి పంపితే ముసలి తానా మీ చెల్లెలకు మూటలు గోటలు కట్టబోయినవి మన బిడ్డ అయితే ఒకటి నా చెల్లెలు అయితే ఒకటి ఎందుకుంటది కొండి నువ్వు నాలేకుండవు కదా నాలేక బొట్టు పెట్టినావు కదా నాలేక కొప్పు కట్టినావు కదా నాలేక కడాలు పెట్టినావు కదా నాలేకుండవంట అని మీ నాయన కడుపు నొప్పి కొండి ఏడ తీసుకొచ్చినవా అమ్మో కానీ మంచిగా పెట్టిన మగడా పేరు నా పిల్ల పేరు కొండమ్మ పెట్టుకున్నా నువ్వు పెట్టినావు నేను పెట్టిన నా బిడ్డకు నేను నా బిడ్డను నాలేక తయారు చేసిన ఏమారా పిల్ల పోతుంటే ఏం తీసుకొని రారా పోనీయ రారా వాళ్ళు వచ్చేటట్లేరమ్మా నన్ను తోలితురా నిన్నెందుకు సాగదోలుతారు బిడ్డ వాళ్ళ అమ్మలు వస్తే తీయగా మాట్లాడి సాగదోలుతున్నట్టుంది అమ్మా ఏమైంది బిడ్డ చూడమ్మ వదినలు సోక్ మీద తయారయ్యారు వదినలు పోతుర్రా నేను పోతున్నానే ఏమైంది బిడ్డ గంత మాట అంటివి కాదమ్మా నువ్వు నిజంగా కొండిలాకనే తయారు చేసినావు నన్ను ఆగో కాదమ్మా ఆ వదిన నాకన్నా పెద్దది నేనే చిన్నదాన్ని వదిన కంటే కొండే అంటే కొండే ఉన్నదే ఎందుకు బిడ్డ టెన్షన్ పడకు నా పాపెట్ల పేన్ చూడు నోరు తెరువు అయ్యో ఏమేమి తెచ్చిండ్రే బట్టలు ఉన్నాయి మిరపొడి పసుపు
ఒడియాలు అన్ని నూరిని రాపోసిన రాలేదా నూరినే ఓసి కట్టు పెట్టిన పట్టు బిడ్డ వాయమ్మో నా బిడ్డకు బరువు అయితే పట్టు ఆడదాకా తోలెత్తు అమ్మా ఏంది బిడ్డ నువ్వేమి ఇస్తావే పైసలు కూడా ఏమి తినేమ్మా పట్టు 500 ఉండయి ఊరికి నాయంట పడతారు మీ నాయనేమో మన సొప్పకట్టి వాడతాడు కాదమ్మా 500 అవే మా మామ పొద్దు స్నానం పోయి 2-3 వేలు తెస్తాడు మా అత్త మా మామ అవునా అమ్మా వాళ్ళు బస్ స్టాండ్లో పోయి అడుక్కొని మొత్తడు చెప్తాడు నేను ఏడాడుకుంది పట్టు పట్టు అమ్మా ఇంకెవరు మామ ఓ మామ కొంచెం అంటున్నావు పోయి వస్తా మామ నాకేమి ఇయ్యవా మామ పోతావు బిడ్డ ఇంకా 4 రోజులు ఉండొద్దారా ఇప్పుడే పోయి ఏం చెప్తావు పొద్దు ఎల్లయ్యా ఆడ చాలా పని ఉండదు ఏమన్నా ఉంటే తీసిరా వాటి బిడ్డ పైసలు తెచ్చినా నువ్వు పిల్లలకు నీ ఇల్లు సంసారానికి మంచిగా తల్లి కూడా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు చదివి మామ నువ్వు నాకండి నాకండి నీ అమ్మ రాగాలి తనకి ఉన్నది బిడ్డ నీ మంచి ఏం లేదు బిడ్డ రాగాది ఉండదు 500 ఇస్తున్నా బస్ కిరాయిలకు సరిపోవి అంటే నా బిడ్డ ఏడవకే నువ్వు ఏడ్చి నాకు మళ్ళీ ఫోన్ చెయ్యకు చూడే మాధవి ఏడ్చుకుంటా మంచిగానే నలిసింది బిడ్డ ఓ బిడ్డ పిల్లగాని తోలుకొని పో 2 రోజుల నుంచి వద్దమ్మ పిల్లగాడు వద్దే ఎందుకే అడా మేము బతికేది కష్టం ఉందే వద్దు ఆడేందుకు అమ్మో పోతావారా మీ అమ్మంట పోవా సరిపోయారు ఇద్దరు వాయమ్మో తల్లి జుట్లో పుట్టినావు రా కొండి జుట్లో పుట్టినావు కొండి నా కొడుకుకు పొద్దుకు 4 సార్లు తినబెట్టు గుడ్డు బజ్జీలు నూడిల్స్లు బిర్యానీలు తినబెట్టు అమ్మ మంచిగా నేను మళ్ళీ పండుగకు వచ్చే వరకు నీ అంత కావాలి చూడమ్మా పండుగకి మధ్యలో రానిగా నేను అవును ఏమయ్యా మామ నా కొడుకుని మంచిగా చూసుకుంటే బిడ్డ చిన్నప్పుడు నిన్ను చూసుకోలేదు నిన్ను పెంచలేదా అట్లనే చూసుకుంటే ఏం చేస్తా పోయి వస్తా వదినేలు నీ కొడుకుని బాగా చూసుకుంటా టెన్షన్ చూసుకుంటావమ్మా చెల్లెలు పోతున్నది రా చెల్లెలకి ఏమన్నా ఉంటే ఇరా తీసి గోసలకి వెళ్ళి లేకుంటే లేవంట బిడ్డ మీ అన్నతానా బాగా ఫోన్ చేసిండు ఒక్కటే వస్తాగానే ఉండరా వాయమ్మో నీ మొగుడు ఆఫీసులో కొలువు చేస్తాడు కదా బిడ్డ నువ్వు మళ్ళీ ఫోన్ చేయకమ్మా రాత్రి నెత్తి వాళ్ళ కొడుతుండే రోకల్ బండ తీసుకొని నాయన బిడ్డ ఇగో యాళ్ళకు నూనె రుద్దుకో పేర్లు చూపించుకో మీ అత్తతోటి మీ అత్తకి ఏమైనా పని చేసావు బిడ్డ పని చేయకు మీ ఆడవిలలో వస్తే ఇంత కారం నూరి పెట్టి తోలి కానీ ఎంత పని చేయకు బిడ్డ నీకేం తెలుసురా ఆడబిడ్డలు వస్తే నువ్వేం పెట్టకమ్మ కారం ఉప్పు నూనె తోలి ఏం పని చేయకు ఈడ నీ వదిలేళ్ళు మాత్రం రాసి కొడకాలి రాసి పెట్టాడు నీ అమ్మ పేన్లు చూడు రా మీకేమొచ్చింది రోగము నా పిల్లని ఎత్తిలే పేన్లు చూడరా అవ నువ్వు చూస్తే ఏమైంది నా కళ్ళు కనబడతాయి బిడ్డ మస్కలు అయినాయి ఊకే వదినెలని బాధ పెట్టకమ్మా నాకు ఫోన్ చెయ్యకు ఎందుకు బిడ్డ ఎందుకు జన్మించితి కలియుగమునా నువ్వు ఓ బిడ్డ నీకు ఫోన్ చేయకపోతే ఈడ పిత్తింది దగ్గింది మంచిది చెడ్డది నీకు చెప్పకపోతే నాకు పానం కలగాలంటది బిడ్డ నాకు నిద్ర రాదు చచ్చిపోయిన ఆయన నేను అట్లా ఏడుస్తున్నావు కొన్ని అంటాను నోటికి ముద్దుకొస్తున్నాయి కొండి నువ్వు వేరే పేరు అమ్ములు అని విలువమ్మ ఏములు అమ్ములు అని ఆములా అమ్ములు అంటే చిన్నగా బుడ్డగా ఉన్నా అమ్ములు అని పిలుస్తారు అమ్ములు మందిని ముంచుతోళ్ళని అమ్ములు అంటారు అత్తమ్మ అవునా అయితే అమ్ములు బుడ్డు బంగారం బాగుండవా మంచిగుండవా అమ్ములు మంచకుండా సిగ్గు లేదు
నా బిడ్డ కొండమ్మ ఏయ్ నా బిడ్డ ఉడితాల ఊళ్ళే బస్ స్టాండ్లో దిగితే మొగోడు కానీ ఆడి కానీ గజ్జ 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 దొంకుతారు. వాళ్ళ అత్తగారు ఊళ్ళే అత్త భయపడుతుంది, మామ భయపడతారు, అందరు భయపడతారు కొండమ్మకు. అవునయ్యో నిన్న రోకల బండ తీసుకొని టుయ్యం మురుకొచ్చినట్టు కాదు, నిన్న రోకల బండ తీసుకొని టుయ్యం మురుకొచ్చినట్టు కాదు. అయ్యా ఇగో నాయన దించిరా, దించి మళ్ళీ ఆడ తినవిగిన బిడ్డ. మా ఇంటికాడ ఏమోదా అమ్మ చౌరాసులో దించితే దించు ఇంటికాడ ఇంటి దాకా వస్తే ఆడు ఓ తంచాప అంటాడు నీ మొగడు, ఇంత తినిపోదు బామ్మాడిది అంటారు, కోతరు అంటారు, బీరు అంటారు. బిడ్డ నా బిడ్డ తన కాలైతే నా తనం కాలేండి కొండి నాకొండి కొండమ్ము నా కొండమ్మ నేను కనరాని రాజ్యం ఇచ్చి కన్న కష్టాలు పడుతున్న కొండి నాకొండి. అమ్మా పోయి వస్తా కానీ నువ్వు ఏడవకు, వచ్చి బస్ స్టాండ్ వచ్చి చూసిపో అమ్మా. సరే బిడ్డ సరే పో అయ్యా చెల్లెలు అక్క బయలేం ఏం చెప్తున్నా నాయన పోయి వస్తా. మళ్ళా గిట్లా మీ అమ్మ ఎప్పుడన్నా కానీ ఫోన్ చేస్తే ఎప్పటిలాగా వచ్చినావంటే మొన్న రోకల్ బండ తీసుకున్నా కదా నిన్న చెప్పుతున్నా బిడ్డ, ఇప్పుడు పరుపు బండ తీసుకొని ఎత్తి మీద వేస్తా ఇద్దరికి మీ అమ్మకి నీకు. ఏం రా నాయన పండుగలు అప్పుడే ఫోన్ చేయండి. ఏమన్నా కార్యక్రమం అయితే చెప్పి తోలితే వచ్చి మీ వదినలతో మీ అన్నలతో ముద్దుగుండి తిని తాగి పెట్టి తీసుకొని పో. ఎప్పుడు ఇట్టే చెప్తాడు కొడుకు చెప్పు వాళ్ళందరికి చెప్పు. పెద్దన్న పోయి వస్తా. పోయిరా గానీ వచ్చేటప్పుడు తినిక నాకేమన్నా తీసుకురారా మళ్ళీ వచ్చేసారి తెస్తా అన్న. ఆడ బస్ స్టాండ్ ఏమన్నా వేసినాయి కానీ మామ పోయి వస్తా. పోయిరా కొండి మళ్ళీ దేనిక మరి కూడా చూడకు, నల్ల మొక్కం చేసుకొని సపడేకపో. మీ చెట్లు లోకల్ బండ చూసినావు బిడ్డ, మీ అవతలకాయ పక్కున వరుగుతుంది. పోయిరా బిడ్డ. మా అమ్మను మా అత్త నా కొడుకుని మంచిగా చూసుకో మామ. చూసుకుంటా పో బిడ్డ. నా కొడుకు బిస్కెట్లు అన్ని తీసుకురా నాయన. ఓ అమ్మ నీ అమ్మ కళ్ళు సీసా పోసి లంగాలు ఉచ్చపోతే నేనే ఉతుకనే బాత్రూమ్ అంత వాసన వస్తుంది. వదినే పోయేస్తా. పోయిరా అమ్ములు బంగారు తల్లి. అమ్ములు అంటావు మా అమ్మ తిడుతుంది కొండి అని విలువు. అమ్ములే అమ్ములు, నువ్వు అమ్ములు, నీ అమ్మ అమ్ములు, నీ నాయన అమ్ములు, నీ తమ్ముళ్ళు అమ్ములు. పోయేస్తా మరదలా. ఏం చేసినారా మీకు? నువ్వు ఏడకు ఇవ్వతే 500 ఇచ్చి ఇవ్వతే ఏం పెట్టలేదు ఎంత చెప్పినా కానీ. దా అన్న దించేతువు పోయేస్తా ఆయన. ఎవడు ఏం పెట్టకపోయిరే కొండి నాకండి కనరాని రాజ్యం ఇచ్చిన కొండి నాకండి. గుర్తుపడి బిడ్డ దీనికి ఏం పట్టింది ఎద్దులాక మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏడికైంది కొండేడు రాగం తెచ్చినావు. నాకు బువ్వ పెట్టినాక అమ్మను కొట్టు. ఒకటి దళిద్రుడిది ఎప్పుడు బువ్వ చింతనే ఉంటది, ఇంకో చింత లేదు. మళ్ళా వంకుతున్నావు.